ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే 1 to 9 టేబుల్స్ ని ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పెన్ను పేపర్ లేకుండా ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి టైం అనేది మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దట్స్ వై వీ హ్యావ్ టు లెర్న్ ది ఇన్ ఈజీ వే 1 to 99 tables. Okay, so you have to follow that trick. Okay, that's why it is easy in the competitive examination. Okay, what is the trick and shortcut? So let's we start that. So first you have to take the two parts, means base method means 1 to 9 tables ఎలా నేర్చుకోవాలి, ఆఫ్టర్ 9 టేబుల్స్ అంటే 10 to 99 టేబుల్స్ వరకు ఎలా నేర్చుకోవాలి వితౌట్ పెన్ అండ్ పేపర్. ఓకే, సింప్లీ. సో మనం జనరల్గా పిల్లల్ని మన 10 లెవెల్స్ని 1 to 10 లెవెల్స్ని మనం ఈజీగా ఎలా నేర్పిస్తాము అంటే, సో ప్రతి టేబుల్ని 10 లెవెల్స్ రాయమని చెప్తాం. అలా కాకుండా సో మనము ఏ టేబుల్ అయితే అడుగుతున్నామో ఆ లెవెల్ నుంచే స్టార్ట్ చేసి రాస్తే మనకి టేబుల్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. 1 to 9 టేబుల్స్ 10 లెవెల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఎలాగో చూద్దాం. ఇప్పుడు 1 to 9 టేబుల్స్ని ఎలా రాయాలంటే దీన్ని బేస్ మెథడ్ కింద తీసుకుంటాం. సో ఫస్ట్ 1 టేబుల్ 1 1 జర్ 1 1 2 జర్ 2 1 3 జర్ 3 1 4 జర్ 4 1 5 జర్ 5 1 6 జర్ 6 అండ్ సో ఆన్ 1 10 జర్ 10. ఇలా 10 లెవెల్స్ వరకు 1 టేబుల్ అయిపోతుంది. సో 2 టేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే సెకండ్ లెవెల్. 2 టేబుల్ సెకండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి సార్ ఫస్ట్ 2 1 జర్ 1 జర్ 2 1 జర్ ఎందుకు తీసుకోము, 1 2 జర్ 2 ఇక్కడ 2 1 జర్ 1 2 జర్ అన్న అదే ఆల్రెడీ మనం రాసేసాం. అందుకు నెక్స్ట్ టేబుల్లో సెకండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం. 2 2 జర్ 4 2 3 జర్ 6 2 4 జర్ 8 అలా అప్ టు 10 లెవెల్స్ వరకు రాస్తాం. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 3 టేబుల్ 3 1 జర్ రాయము, ఎందుకంటే 1 3 జర్ వచ్చేసింది. 3 2 జర్ 6 అది కూడా రాయండి. 2 3 జర్ 6 వచ్చేసింది. అంటే 2 3 జర్ 6 అన్నా 3 2 జర్ 6 అన్నా 2 3 జర్ 6 అన్నా ఒకటే. అందుకు 3 టేబుల్ థర్డ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం. 3 3 జర్ 9 3 4 జర్ 12 3 5 జర్ 15 అండ్ సో ఆన్ అప్ టు 10 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫోర్త్ లెవెల్ నుంచి 4 టేబుల్ స్టార్ట్ చేస్తాం. 4 4 జర్ 16 4 5 జర్ 20 4 6 జర్ 24 అండ్ సో ఆన్ 4 10 40 అయిపోయింది. ఫిఫ్త్ టేబుల్ ఫిఫ్త్ లెవెల్ 5 5 జర్ 25 5 6 జర్ 30 అండ్ సో ఆన్ 5 10 జర్ అయిపోయింది. ఇలా మన పిల్లలకి మనం ఇలా నేర్పిస్తూ చెప్తే సో ఆల్రెడీ మనకి ఆ లెవెల్ దానికి ముందున్న అన్ని లెవెల్స్ కూడా ముందు టేబుల్స్ లో మనకి కవర్ అవుతాయి. సో ఆ విషయాన్ని మనం పిల్లలకి చెప్పగలిగినప్పుడు మనకి ఇది ఈజీ అనిపిస్తుంది ఫస్ట్. ఓకే, సో మనం నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ 6 టేబుల్ 6th లెవెల్ 6 6 జర్ 36 6 7 జర్ 40 6 8 జర్ 48 అండ్ అప్ టు 6 10 జర్ 60. ఓకే, 7 టేబుల్ తీసుకుంటే 7 1 జర్ ఆర్ నాట్ 7 7s. సో దీనికి ముందున్న లెవెల్స్ అన్ని కూడా ఆల్రెడీ ఆ టేబుల్స్ లో మనం కవర్ చేసేసాం. సో 7 7 జర్ 14 7 8 జర్ 56 అండ్ సో ఆన్ 7 10 జర్ 7. అలా 8 టేబుల్ తీసుకుంటే 8 8 జర్ 8 లెవెల్ 64 8 9 జర్ 72 8 10 జర్ 8 అయిపోయింది. అంటే మనం 8th లెవెల్లో 3 లెవెల్స్ నేర్చుకోవచ్చు, మిగతా లెవెల్స్ అన్ని ముందు టేబుల్స్ లో కవర్ అయ్యాయి. సో ఇప్పుడు 9 టేబుల్ తీసుకుంటే 9 9 జర్ 81 9 10 జర్ 90 అయిపోయింది. 2 లెవెల్స్ నేర్చుకుంటాం. అంటే దీని ముందు లెవెల్లో మనకి అన్ని లెవెల్స్ కూడా కవర్. ఇలా బేస్ మెథడ్ కింద 1 to 9 టేబుల్స్ నేర్పించుకుంటే ఈజీగా. ఓకే, నెక్స్ట్ మనము 11 to 99 టేబుల్స్ ని ఈజీగా అది ఎలా నేర్చుకోవాలో చూద్దాం. 11 to 99 ఎలా. సో ఇక్కడ మనం యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే పార్టీషనింగ్ మెథడ్, స్ప్లిట్టింగ్ మెథడ్. నెంబర్ని స్ప్లిట్ చేసి మల్టిప్లై చేస్తాం. ఎలా అంటే చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. పేపర్ పెన్ లేకుండా మనం ఈజీగా చేయొచ్చు. చూడండి, సపోజ్ ఇప్పుడు నేను
43 sevens అంట. 43 sevens ఈజీగా ఎలా చేయాలంటే, సో ఈ 43 అనే నెంబర్ని స్ప్లిట్ చేస్తాం. ఎలా అంటే 40 ప్లస్ 3గా రాస్తాం ఇంటూ 7. అంటే ఈ 40ని 7 తోటి ఫస్ట్ స్టెప్ 40 ఇంటూ 7, 4 7 జా 28, ఈ జీరోని డైరెక్ట్ రాస్తాం. అప్పుడు 288. అగైన్ మళ్ళీ 3 ఇంటూ నెక్స్ట్ స్టెప్లో 3 7 జా 21 అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఎలా అంటే 280. దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకుంటాం. మన రౌండ్ ఆఫ్ నెంబర్స్ రాసేసుకొని మైండ్లో ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు. 20 ప్లస్ 1గా రాస్తాం. ఈజీ కదా, 280 ప్లస్ 20 యాడ్ చేయడం ఈజీ. సో 300 ప్లస్ 1, సో దట్ ఈస్ ఈక్వల్ టు 301. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా స్ప్లిట్ చేసుకుంటాం. ఏదైతే బిగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో, సో మనం 10 లెవెల్స్ కాబట్టి, సో ఏదైతే అడుగుతాడో ఆ నెంబర్ని మనం స్ప్లిట్ చేసుకొని రాసుకొని మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇలా డైలీ 5 మినిట్స్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే, సో అన్ని టేబుల్స్ని ఈజీగా మన బ్రెయిన్లోనే పేపర్ పెన్ లేకుండా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఐ విల్ గివ్ వన్ క్వశ్చన్. ప్లీజ్ సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే. సో 68 6 ఎంత అవుతుంది? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోస్ మీన్స్ షార్ట్ కట్స్, ట్రిక్స్ కోసం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.